సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ప్రతిరోజు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ క్వీన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష గురించి వస్తున్న వార్తలు నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్కే. గత కొన్ని రోజులుగా త్రిష పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న పుకార్లు అన్నీ ఇన్ని కాదు. దళపతి విజయ్ విడాకుల అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి త్రిష పేరు ఏదో రకంగా వినిపిస్తూనే ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. త్రిష సినిమాలకు గుడ్ బై. బడా వ్యాపారవేత్తతో సీక్రెట్గా పెళ్లి. ఇంకా ఏమైనా కొత్త ముచ్చట్లు యాడ్ చేయాలా, లేక ఈ రోజుకి మీ కల్పిత కథల కోట పూర్తయిందా? రూమర్ రాయలకు వెటకారంతో ఉత్తికి ఆరేసిన త్రిష. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ప్రతిరోజు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ క్వీన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష గురించి వస్తున్న వార్తలు నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇక తాజాగా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందని, ఒక బడా వ్యాపారవేత్తను సీక్రెట్గా పెళ్లి చేసుకోబోతుందని రకరకాల కథలు అల్లారు. ఈ రూమర్ల డోస్ మరీ ఎక్కువ కావడంతో ఎప్పుడూ కూల్గా ఉండే త్రిష ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తన మీద అబద్ధాలు రాసేవారికి తనదైన శైలిలో చురుకలు అంటించారు. అసలు విషయం ఏంటంటే, త్రిష ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. అయితే ఆమె పెళ్లి గురించి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలే విజయ్తో కలిసి నటించిన సినిమాల కారణంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీనికి తోడు విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు తోడవడంతో త్రిషను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు కొందరు నెటిజన్లు. కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా త్రిష ఇక సినిమాల్లో నటించరని, సైలెంట్గా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోతారని కూడా ప్రచారం చేశారు. ఇలా రోజుకో కొత్త అబద్ధం పుట్టుకొస్తుండడంతో త్రిష సహనం నశించింది. తనపైన జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. సాధారణంగా ఇలాంటి వార్తలు వస్తే ఖండించడం లేదా మౌనంగా ఉండడం సెలబ్రిటీల లక్షణం. కానీ త్రిష మాత్రం రూమర్ రాయళ్లకు వెట్టకారంతో ఉతికారేశారు. నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నానట, అంతేకాదు మాకు పుట్టిన 4 పిల్లలకు నిన్నే 2 ఏళ్లు నిండాయట. ఇవి కాకుండా ఇంకా ఏమైనా కొత్త ముచ్చట్లు యాడ్ చేయాలా, లేక ఈ రోజుకి మీ కల్పిత కథల కోట పూర్తయిందా అంటూ ఒక స్మైలీ ఎమోజీని జత చేశారు. అంటే తన గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పిత కథలేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేశారు. త్రిష ఇచ్చిన ఈ మాస్ కౌంటర్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అబద్ధాలు రాసే వాళ్ళ పరువు తీసేశారు త్రిష, నీ రేంజ్ ఇదే అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. టీవీకే పార్టీలో దళపతి విజయ్ రాజకీయ అడుగులు త్రిషను రాజకీయ విమర్శల్లోకి లాగాయి. దీంతో నటనకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని పుకార్లు వచ్చాయి. వాటిపైన ఆమె స్పందించారు. తమిళనాడులో కథానాయిక త్రిష కృష్ణన్ మీద రోజుకొక కొత్త వార్త వస్తోంది. దళపతి విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆమెకు విమర్శల్లోకి లాగింది. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని విజయ్ ప్రత్యర్థులు బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. విజయ్ భార్య సంగీత అయితే తన భర్త ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని విడాకుల పిటిషన్లో పేర్కొంది. త్రిష పైన ఆవిడ పరోక్షంగా విమర్శలు చేశారని తమిళనాడు అంటోంది. అది పక్కన పెడితే త్వరలో సినిమాలకు త్రిష గుడ్ బై చెప్తారని, రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె స్పందించారు. విజయ్ సంగీత విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదింకా. అదే సమయంలో విజయ్ త్రిష సైతం తమ మధ్య ప్రేమ ఉందని, తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు. ఈ తరుణంలో సినిమాల నుంచి త్రిష రిటైర్ అయ్యారని తమిళ నటుడు చిత్ర లక్ష్మణ్ తన యూట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యానించారు. తన పెళ్లి పిల్లల గురించి వస్తున్న వార్తల పట్ల ఫిక్షన్ కోట్ అంటూ సటైరికల్ పోస్ట్ చేశారు. తన రిటైర్మెంట్, వ్యక్తిగత జీవితం పైన వస్తున్న పుకార్లపై ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చాలా వ్యంగ్యంగా స్పందించారు త్రిష. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, నేను సినిమాల నుంచి తప్పుకున్నాను, బాగా డబ్బులున్న వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్నాను, మాకు 4 కవల పిల్లలు, నిన్ననే వాళ్లకు 2 ఏళ్లు నిండాయి. ఇంకా ఏమైనా చెప్పాలా, లేదంటే ఈ రోజుకు కావలసిన ఫిక్షన్ కోట పూర్తయ్యాయా అని
తనకు పెళ్లి కాలేదని, పిల్లలు లేరని, సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదని ఇలా చెప్పారు. అది సంగతి. విమర్శలు, పుకార్లకు సమాధానం ఇవ్వడమే కాదు, మనశ్శాంతి, ఆత్మగౌరవం గురించి కొన్ని పోస్టులు చేశారు. నేను ఎవ్వరితోనూ వాదించను. ప్రస్తుతం ఆ దశలో ఉన్నాను. మీరు ఏనుగును ఎగురుతోందని చెప్తే మీకు చెప్పింది కరెక్టేనని అంటాను. ఎందుకంటే మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. నాకు నా ప్రశాంతతే ముఖ్యమని ఓ కోట్ పెట్టారు. ప్రతిదీ ప్రేమ కాదని, ప్రేమ లేని ప్రతిదీ అర్ధరహితం అని అర్థం వచ్చేలాగా మరొక కోట్ను 2 రోజుల క్రితం షేర్ చేశారు. సినిమాల విషయానికి వస్తే త్వరలో కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన కరుప్పలో ఆమె సూర్యకి జంటగా నటించారు. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడిగా విడుదల కానుంది.